इतना बोलेगा సైదుమా ఇవాళ బుక్ అయినా పో దండం పెడతా మర్చిపోయినా రెండు మర్చిపోయినా అయిపో మర్చిపోయినాడు కూడా రెండు చెప్పులు మర్చిపోయినా అయిపో చెప్పున్నాయి కదా దీనిడ పెడతా కాళ్ళు కట్టి గురు నీ అక్క చెప్పేమైంది మటమటాల మాయమైనా ఏంది చిత్రం అరే చెప్పున్నారు పోతే అది మాయమైంది ఈ చెప్పు మాయమైంది అవ చెప్పులు పోతే గొర్రె అయితే దక్కింది పట్టు చెప్పులకి ఇట్లా మాయమైన ఏంటి గొర్రెన దక్కింది ఏంటి కథ అన్నాడు చెప్పులు మాయమైన చెప్పుల కోసం పోతే సరి గొర్రె పిల్ల మాయమైంది ఓ కొడుక ఏంది కావచ్చు ఇది నీ అవ్వకు అందుకే అంటారు పెద్దలు దొంగ సొమ్ము ఎన్ని రోజులు ఉంటుందని కట్టపడ్డ సొమ్మే దక్కుతుంది కానీ దొంగ సొమ్ము ఎన్ని రోజులు ఉంటుందని నీ అవ్వకు గొర్రె దొరికిందని సంబరపడతా ఇంకా నయ్యం ఇంకెవ్వరు చూడలే నీ అవ్వ దొంగ పేరు ఐదు ఓ సైదుమా ఏందిరా తిరుగుతాను ఏ పొలం కాడికి వేస్తానా అయితే కానీ దావత్ ఎప్పుడు ఇస్తాను ఏంది దావత మోరని చచ్చిన పొలం అంతా కొట్టుకుపోయిందిరా అంటే ఏమో దావత్ అంటానే అయినా నా కొడుకు పిండి అబ్బిడ్డి పెళ్ళిరా నేను దావత్ ఇయ్య నీకు గొర్రెపిల్ల దావత్ కాకపోతే ఇక దేనికి మా ఏంది గొర్రెపిల్ల ఎక్కడిదిరా అంతేంది నువ్వు తీసుకుపోయి అప్ప దండం పెడతారా బాంచండ్రా ఇవ్వలేవు చెప్పకు ఇచ్చైపోతుంది ఇగో నేను గొర్రె పిల్లని ఎత్తుకపోయిన మాట వాస్తవం కానీ చెప్పులు ఉన్నాయని గొర్రె పిల్లను అక్కడ గుంపుల అది పొదల పెట్టిండ్రా పొదల పెడితే చెప్పుల కోసం వేసరికి మళ్ళీ కూడా గొర్రె పిల్లని తెగిపోయి దండం పెడతారా ఇవ్వలేవు చెప్పకు అయితే దండం పెడతా మాయ కాదు చెప్పకు ఇవ్వలేవు చెప్పకు ఇచ్చైపోతుందిరా ఏంది చెప్పొద్దా నేను చెప్పొద్దా అంటే 10,000 ఏంది 10,000 అరే గొర్రె నాకు దక్కలే కాదురా ఇప్పుడు ఎత్తుకపోయిండ్రా మళ్ళీ దాన్ని నువ్వు 10,000 ఇవ్వకపోతే నేను ఊర్లో గ్రూప్ లో వాట్సాప్ లో మొత్తం పెడతా అప్పుడు 10,000 ఆరా ఇంత అన్యాయం ఉంటుంది పెద్ద గొర్రెపోతే వస్తుంది కాదురా నువ్వు చేసిన అన్యాయం కన్నా పెద్ద ఇది ఇగో దండం పెడతారా ఇగో గట్లా కాదు కానీ ఒక 2,000 అయితే ఇస్తారా మా పట్టీలు ఇంటికి వచ్చి ఇస్తారు జర దండం పెడతా అది వీడియో తీసి ఇచ్చారు అప్పుడే ఉంటుంది సరే నువ్వైతే సాయంత్రం పట్టుకొని రా లేకపోతే నీ ఇజ్జత్ మానది ఇస్తావు దండం పెడతారు తెస్తారా 2,000 ఎత్తారా బాంచండి రా సరే సాయంత్రం పట్టుకురా
సాయంత్రం మర్చిపోకుండా పడతారా మరి? తెస్తారా ఇంకా బుద్ధి రాలేదా నాకు? రేపు దొరికినప్పుడు చెప్పు కాసేపడిపోతుంది. చెప్పులు వీడియో కూడా వీడియో తీసి ఏది మా ఈ వాన ఏం పని చేసుకుని పుట్ట గిద్దగరం కొడుతుంది. అరే కొట్టని రగరా చెల్లె నీదే ఏమవుతుంది? 2 రోజులు కొట్టేది బానా అది కొట్టని ఏమవుతుంది? 2 రోజులు కొట్టి సర్పంచ్ సాబ్ నమస్తే. నమస్తే నమస్తే. ఏం సైదులు గిట్ల వచ్చినావు? ఏ సంగతి? మీతోనే చిన్న పని పడి వచ్చిన సర్పంచ్ సాబ్. వాన పడుతుందా? ఇట్లా వచ్చి చెప్పుదా ఏదో వానలు వచ్చిన పని పడ. ఏం సంగతి చెప్పు. అబ్బా సైదుమా ఇవాళ బుక్ అయినా పో. ఏంది చెప్పొద్దా? నేను చెప్పొద్దా అంటే 10,000. నువ్వు 10,000 ఇవ్వకపోతే నేను ఊర్లో గ్రూప్ లో వాట్సాప్ లో మొత్తం పెడతా. అయితే సాయంత్రం పట్టుకొని రా, లేకపోతే నీ ఇజ్జత్ మానది ఇస్తే ఊళ్ళే. దండం పెడతారు. తెస్తారా? 2,000 ఎత్తారా? బాంచండి రా. కూరగాయలు గట్ల చేస్తానే. నువ్వేం భయపడు, నేను ఫోన్ చేస్తాను. హలో సందీపేనా? నేను సర్పంచ్ సార్ మాట్లాడుతున్నా. సైకిల్ దగ్గర పైసలు దొబ్బింది కాకుండా నువ్వు వీడియోలు అందరికి మందికి షేర్ చేసి మళ్ళీ పైసలు దొబ్బుదాని చూస్తున్నావా? ఆ పురాణం దగ్గర వీడియో అందరు డిలే చేయి. తమాషాలు అనుకుంటున్నావా? సరే నేను చెప్పినా కానీ నువ్వు భయపడకు. అవురా సైదులు, నువ్వు ఎత్తుకొచ్చిన గొర్రె వెళ్ళి ఇంతగా గొర్రె ఎటుపోయినట్టు. మంకుమల్ల సర్పంచ్ సాబ్. అవు సర్పంచ్ సాబ్ మంకు మళ్ళీ దొరకపోయిందని మరి ఫిర్యాదు చేసినా నీకేమన్నా? చేయలే. సరే మరి మంకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తాను. హలో మంకు మల్లయ్యనా? నేను సర్పంచ్ సాబ్ మాట్లాడతాను. ఎక్కడున్నావు? నీ గొర్రె పోయిందట, ఫిర్యాదు చేయలే మరి? ఇంతకు ఆ గొర్రె నీదేనా? నువ్వు ఎవరి దగ్గర దిగొచ్చినావా? నీ గొర్రె నీ మందల కట్టిందా? ఈ దొంగ బాడుకావు నా గొర్రెని ఎత్తుకపోతావురా నువ్వు? నీ సంగతి ఎట్లా చెప్పను నాకు తెలుసా? నా గొర్రెని ఎత్తుకపోతావురా? సంగతి చెప్తావు, నీ సంగతి ఎట్లా చెప్పను నాకు తెలుసా? ఎక్క నువ్వైతే ఓ దానికి ఎట్లా రాదు నేను చూస్తా. నా చెప్పే గొర్రె పిల్లడు మందల పట్టుకొస్తుందిరా. నీ సంగతి ఎందుకు చూస్తారా నీ అక్క? గురు నీ అక్క చెప్పేమైంది? చిత్రం ఆడ చెప్పు అని పోతే అది మాయమైంది. చెప్పు మాయమైంది. అవ చెప్పులు పోతే గొర్రె అయితే దక్కింది పట్టు. గొర్రెల దక్కింది. ఏంటి కథ అన్నాలో? చెప్పులు మాయమైనా, చెప్పుల కోసం వచ్చిన సరి గొర్రె పిల్ల మాయమైంది. ఓ కొడుక ఏంది కావచ్చు? మాయం చేద్దాం అనుకున్నాడు. అట్లా వేయిందో లేదు, మాయం చేసిండు. ఈ సంగతి ఏందో ఎట్లయితేరా నీకు బిడ్డ. మంకు మల్లయ్య భలే ఉపయోగించాడు సైదులు.
ఈ చెప్పులు మాయమాడు గొర్రె పిల్ల మాయమాడు మంకమల్ల ఉపాయమే ఎత్తుకు భయ తీసిండు అయినా కానీ నీకు ఈ దొంగ బుద్ధి ఎందుకు సైదులు తప్పని సర్పంచ్ సాబ్ ఇంకోసారి ఇటువంటి పనులు ఏదో దుర్బుద్ధి పుట్టింది నా మీద శని కూర్చున్నట్టు అయింది సర్పంచ్ సాబ్ ఇంకోసారి జర తప్పైంది ఏమా ఏం సంగతి ఏమైనా పని ఉన్నదా నీకు ఏమైనా పని ఉన్నదా అచ్చిన పని అయిపోయింది ఇంకేంది వచ్చిన పని అయిపోయిందా పోతానా సరే పేరా సర్పంచ్ సాబ్ మరి నేను కూడా పోయేస్తా ఎక్కడికి పోయేది తప్పైంది సర్పంచ్ సాబ్ ఇంకోసారి ఇటువంటి పని చేయ ముందుగా నీ దగ్గరికి వస్తే 10,000 మిగులు ఇక తప్పైంది బాధ్యత ఇంకోసారి అయితే ఇటువంటి పనులు చేయ పోయేస్తా బాధ్యత సైదులు ఎటుపోతున్నావు నేను పంచాయతీ తెంపకపోతే నీకు ఎంత దండగా పడు కూరగా నేను ఇంకా బెదిరించి ఎంత దొబ్బుతురు పైసలు చెప్పు అవు మీరు మీ దగ్గరికి వచ్చిందే మంచిదైంది నయమైంది సర్పంచ్ సాబ్ సరే ఒక 10,000 ఇచ్చుకో ఇగో 10,000 ఎక్కడ ఉన్నాయి సర్పంచ్ సాబ్ ఇగో పొలం పని కోసం తెచ్చిన 15,000 10,000 ఆలేదు 5,000 ఉన్నాయి సరే గుడిని మింగటోళ్ళు వాళ్ళనుకుంటే ఈయన గుడిని లింగాన్ని మింగటట్టున్నాడు ఈ సర్పంచ్ సాబ్ మిత్తికి తెచ్చుకుంటే పొలం పని కానీ